అందరికీ నమస్కారములు. శ్రీ శంకరదాసమయ యోగా సాధన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ప్రాణాయామాలు చేద్దాం. ముందుగా కపాలపాతి సుఖాసన స్థితిలో ఇలా ఉండాలి. రెండు చేతులు ఈ విధానంగా పెట్టి ధ్యాన ముద్రలో చూపుడు వేలు బొటమని వేలుకు ఇలా చేసి ధ్యాన ముద్రలో నుంచి బ్యాక్ బోన్ నిటారుగా పెట్టుకొని కపాలపాతి ఇలాగా పొట్టం లోపలికి అనుకుంటూ శ్వాసను బయటకు వదిలే విధంగా బయటికి వదిలే దాని మీదనే ధ్యాస పెట్టాలి. పొట్టం లోపలికి అనుకుని శ్వాసను బయటకు వదలాలి. దీన్ని కపాలపాతి అంటారు. ఇలా 2-3 నిమిషాలు చేసుకోవచ్చు. 200 ఒక్క క్షకానికి ఒక్క సెకండ్కు ఒక్క జట్కా ఒక్క సెకండ్కు ఒకసారి చేసుకోవాలి. ఇలా 1 సెకండ్కి ఒకటి ఇలా 2 నుండి 3 నిమిషాల వరకు చేసుకోవాలి. దాదాపు 180 నుండి 200 సార్లు చేసుకోవాలి. 3 నిమిషాలలో కంప్లీట్ అయిపోతుంది. ఇంకొకసారి ఈ బొటమనీళ్ళతో కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శ్వాసను బయటకు వచ్చే విధానంగా ఇలా 1 నిమిషం పాటు చేసుకోవాలి. 60 సెకండ్కి ఒకసారి. తర్వాత ఉంగర బేలుతో సపోర్ట్ తీసుకొని ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసి కుడి ముక్కు రంధ్రం ద్వారా శ్వాసను బయటకు వదలాలి. పొట్టం లోపలికి అనుకుంటూ శ్వాసను బయటకు వదలాలి. ఈ విధానంగా ఇది 1 నిమిషము, అది కుడి ముక్కు రంధ్రంతో 1 నిమిషము, ఎడమ ముక్కు రంధ్రంతో 1 నిమిషం చేసుకోవాలి. ఇది కపాలపాతి కంప్లీట్. 2 చేతులు నడుము పైన పెట్టుకొని భస్త్రికా ప్రాణాయామం. శ్వాసను దీర్ఘంగా తీసుకోవాలి. కొంచెం ప్రెషర్తోని శ్వాసను వదలాలి. 1 2 3. శ్వాసను తీసుకునేటప్పుడు పొట్ట నిండిపోవాలి. శ్వాసను వదిలేటప్పుడు పొట్ట అంతా ఖాళీ కావాలి. ఒక బెలూన్ లోపల శ్వాసను నింపితే ఎలా ఉప్పుతుంది అలా మన పొట్టను ఉప్పించాలి. బెలూన్ లోపల నుండి శ్వాసను తీసేస్తే గాడుపును తీసేస్తే ఎలా లోపలికి పోతే అట్లా పోవాలి. ముక్కు రంధ్రాల ద్వారానే శ్వాసను తీసుకోవాలి, శ్వాసను వదలాలి. ఇలా ఒక 6 నుండి 8 టైం చేసుకోవాలి. తర్వాత చేతులు చెస్ట్ పైన పెట్టుకోవాలి. సేమ్ క్రియ చెస్ట్ పైన పెట్టుకొని శ్వాసను తీసుకోవాలి, ఇలా వదలాలి. 2 3 4 5 ఇలా 6 నుండి 8 వరకు చేసుకోవాలి. ఇప్పుడు 2 చేతులు నమస్కారం ముద్ద. సేమ్ భస్త్రికా ప్రాణాయామే. పైకి లేపాలి. చేతులు శ్వాసను తీసుకోవాలి, వదలాలి. తీసుకోవాలి, వదలాలి. తీసుకోవాలి, వదలాలి. తీసుకోవాలి, వదలాలి. ఇలా 8 to 10 టైం చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు 2 చేతులు షోల్డర్ లెవెల్గా పైకి పోవాలి. కిందికి వచ్చే ముందు పిడికిలి బిగించాలి. శ్వాసను దీర్ఘంగా తీసుకోవాలి. దీర్ఘంగా ప్రెషర్తో శ్వాసను కిందికి అనాలి. పిడికిలి బిగించాలి. పైకి పోయే ముందు చేతులు మామూలుగా పోవాలి. శ్వాసను తీసుకోవాలి. శ్వాసను ప్రెషర్తో కిందికి వదలాలి. ఇప్పుడు దీర్ఘంగా తీసుకొని పొట్ట లోపల శ్వాసను నింపాలి. శ్వాసను వదలాలి. ఇలా 8 to 10 టైం చేసుకోవాలి. తర్వాత 2 చేతులు నమస్కార ముద్ర ఇలా పెట్టి ఇటు విధానంగా పెట్టి ఇప్పుడు శ్వాసను తీసుకోవాలి, వదలాలి. 2
3 శ్వాసను తీసుకొని పొట్టం లోపల నింపాలి, పొట్టను కాల్ చేయాలి. ఇక 5 6 ఇలా 8 ఇలా 10 to 12 సమ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 చేతులు ఇటు విధానంగా పెట్టాలి, చేతులు బొట్టన నీళ్ళు పిడికిలు బిగించి బొట్టన నీళ్ళు మాత్రం పైకి ఉండాలి. ఈ 2 చేతులు ఈ విధానంగా పెట్టి శ్వాసను ఇప్పుడు తీసుకోవాలి, వదలాలి, 2 వదలాలి, తీసుకోవాలి, వదలాలి, తీసుకోవాలి, వదలాలి, తీసుకోవాలి, వదలాలి. ఇటు విధానంగా 10 to 12 సమ్ చేసుకోవాలి, 10 to 12 టైమ్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు 2 చేతులు ఇలా పెట్టి వెనుక సైడ్ పోవాలి, శ్వాసను తీసుకోవాలి, వదలాలి, తీసుకోవాలి, వదలాలి, శ్వాసను తీసుకోవాలి, వదలాలి, శ్వాసను తీసుకోవాలి, వదలాలి, శ్వాసను తీసుకోవాలి, వదలాలి. ఇలా 10 to 12 టైమ్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 చేతులు సైడ్ లెవెల్గా ఇలా శ్వాసను తీసుకోవాలి, నమస్కారం ముద్ర పైన పెట్టాలి, కింద 2 చేతులు తలగాలి శ్వాసను వదిలేటప్పుడు. శ్వాసను తీసుకునే ముందు పుట్టం నింపి 2 చేతులు టచ్ చేయాలి, ఇట్లా నమస్కారం ముద్ర. వెనుకకు వచ్చి 2 చేతులు కూడా టచ్ చేయాలి శ్వాసను వదిలేటప్పుడు. ఇలా 10 నుండి 12 సార్లు చేసుకోవాలి. ఇంతటితో భస్త్రికా ప్రాణాయామం సమాప్తము. ఇంతటితో ఈ వీడియో సమాప్తము. తిరిగి మరొక వీడియోలో మీ ముందుకు వస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ధన్యవాదములు.